కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఆయన్ను కోర్టుకు తరలించే అవకాశం ఉంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు భారీగా అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అటు విక్రమ్ ను పరామర్శించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కూడా రావడంతో ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కాల్పుల కేసులో విక్రమ్ తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. తనపై తానే కాల్పులు జరుపుకుని హైడ్రామా ఆడిన విక్రమ్ గౌడ్ ను A1 నిందితుడిగా తేల్చారు. కాల్పుల కథ నడిపి సానుభూతి కోసం ప్రయత్నించిన విక్రమ్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విక్రమ్ గౌడ్ గత చరిత్రను పోలీసులు తవ్వితీస్తున్నారు. గతంలో తండ్రి ముఖేష్ గౌడ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డాడు విక్రమ్ గౌడ్. సెటిల్మెంట్లు, బెదిరింపులు, అక్రమంగా గన్మెన్లను నియమించుకోవడం, దాడుల వ్యవహారాల్లో ఇప్పటికే విక్రమ్ గౌడ్ పై 8 కేసులు ఉన్నాయి. తండ్రి మంత్రిగా ఉన్న సమయంలోనూ విక్రమ్ గౌడ్ ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఎస్ఐల బదిలీల వ్యవహారంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా విక్రమ్ గౌడ్ పై ఆరోపణలున్నాయి. తాజాగా సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దించి తనపై తానే కాల్పులు జరుపుకుని క్రైమ్ స్టోరీకి తెరతీశారు విక్రమ్ గౌడ్. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసుకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ప్రస్తుతం నేను విక్రమ్ గౌడ్ నివాసం దగ్గర ఉన్నాను. ఫిలిం నగర్ లో ఉన్నటువంటి విక్రమ్ గౌడ్ నివాసం ఇదే కేంద్రంగా ఈ వ్యవహారం అంతా కూడా సాగింది. ఆ రోజు ఉదయం 3:15 ప్రాంతంలో విక్రమ్ గౌడ్ ఈ ఇంట్లోనే కాల్చుకున్నాడు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ వ్యూహ రచన చేసి ఆ తర్వాత ఇందులోకి ఇక్కడి నుంచే పారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ వాహనంలోనే ఆ కాల్పులు జరిపిన తర్వాత ఈ వాహనం నుంచే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అందులో డ్రైవర్, వాచ్మెన్, అలాగే ఆయన భార్య షిఫాలి ఈ వాహనంలోనే వాళ్ళు ఆసుపత్రికి ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ వాహనంలోనే వెళ్లిపోయారు. కానీ ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు తన పైన కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారనేటువంటి విషయం చెప్పాడు. కానీ అదంతా ఫేక్, అతడు చెప్పినటువంటి సమాచారం తప్పని కూడా తేలిపోయింది. ఆ రోజే మనం మొదటి నుంచి చెప్తూ వచ్చాం, విక్రమ్ గౌడ్ తనకు తానే కాల్పులకు పాల్పడి ఈ వ్యవహారాన్నంతా అతడు పోలీసులకు తప్పుదోవ పట్టించాడు, పోలీసులకు ఈ కేసును నుంచి తప్పునించేటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి విషయం కూడా రూఢి అయింది. కానీ దానికి తగ్గ ఆధారాలు దొరికించుకోవడంలో పోలీసులు 4 రోజులు సమయం తీసుకొని పక్కా ఆధారాలను సేకరించారు. విక్రమ్ గౌడ్ తనకు తానే కాల్చుకున్నాడనేటువంటి విషయాన్ని ఆ గదికి తలుపు వేసి ఉంది. 15 నిమిషాల ప్రాంతంలో ఆ గదిలో కాల్పుల శబ్దం విన్న తర్వాత పైన ఉన్నటువంటి ఆయన భార్య షిఫాలి కిందికి వచ్చింది. ఆ కాల్పుల సంఘటన తర్వాత రక్తం మడుగులో పడి ఉన్నటువంటి విక్రమ్ గౌడ్ ను ఆసుపత్రికి ఆ రక్తపు మరకలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇదే వాహనంలో అతన్ని ఆసుపత్రికి కిలోమీటర్ దూరంగా ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించారు. ముందు సీట్ లోనే అతన్ని కూర్చోబెట్టారు. పక్కన డ్రైవర్ ఉన్నారు. అలాగే మనం వెనక సీట్ లో ఆయన భార్య, మరో వ్యక్తి ఈ సీట్ లో కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ సీట్ లోనే ఆయన భార్య కూర్చున్నటువంటి దృశ్యం ఆ రోజు మనం సీసీ కెమెరాలో కూడా ఇదే వాహనం అపోలో ఆసుపత్రికి తరలించినటువంటి వాహనం ఇదే కూడా ఇదే వాహనం అపోలో ఆసుపత్రికి తరలించినటువంటి వాహనం ఇదే. ఇక్కడ చూస్తున్నాం సీసీ కెమెరా ఇక్కడ ఉంది. అంశానికి సంబంధించి కూడా ఆ రోజు రికార్డు కానటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఇవాళ విక్రమ్ గౌడ్ సహా మొత్తం 6 మందిని అరెస్టు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం విక్రమ్ గౌడ్ మాత్రం